I greet you once again in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీకందరికి కూడా శుభములు తెలియపరుస్తున్నాం. And I want to thank Lord for this opportunity and the fellowship that I'm having with you all. మీ అందరి మధ్యలో ఈ యొక్క మంచి సహవాసమును కలిగి ఉన్నట్టు బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. As we have been looking into the verse that is taken from Matthew's Gospel chapter 2, మనము చూస్తున్నటువంటి మత్తయి సువార్త 2వ అధ్యాయము verse 5, 5వ వచనము, it talks about how Bethlehem is the least among all the places in Judea. కాబట్టి ఇది యూదా ప్రాంతం అంతట్లో కూడా బెత్లెహేము అనేటువంటిది ఎంత స్వల్పమైనటువంటి గ్రామమో తెలియపరుస్తా But ఉంది. God has his eye upon this small place. కాబట్టి కానీ ఈ చిన్న స్వల్పమైనటువంటి ఈ ప్రదేశం పైన దేవుని యొక్క కనుదృష్టి నిలిపాడు. And out of this place the ruler of the nation has come. ఈ యొక్క స్వల్పమైనటువంటి ఈ స్థలం నుంచి ఏలుబడి చేయటువంటి అధిపతి వస్తున్నాడని చెప్తున్నాడు. And we've been looking at God's unlikely choices. కాబట్టి మనం చూస్తున్నాము దేవుని యొక్క మరి విలువైనటువంటి ఎన్నికలేని వాటి విషయంలో దేవుని యొక్క ఎంపికను చూస్తున్నాం. How God chooses the despised and the lowly. ఏదైతే విడవబడిందో, ఏదైతే ఏకాకిగా ఉంటుందో అలాంటి దాని విషయంలో దేవుని యొక్క ఎంపికను మనం చూస్తున్నాం. So last night we have seen చివరి రాత్రి మనం గమనించాము how God has chosen the insignificant woman and made them part of the lineage of Jesus Christ. కాబట్టి గడిచిన రాత్రి మనం చూసాము మరి ఎన్నిక లేనటువంటి ఆ యొక్క స్త్రీలు వారు ఏ రీతిగా దేవుని యొక్క ప్రభుని యేసుక్రీస్తు యొక్క వంశావళిలోకి వచ్చారో చూస్తున్నాం. Tamar behaved like a prostitute. మరి తామారు యొక్క జీవితాన్ని చూసాము, ఆమె యొక్క వ్యభిచారిగా ప్రవర్తించింది. Rahab was a prostitute. మరి రాహాబును చూసాము, ఆమె యొక్క వ్యభిచారిగా ఉంది. And Ruth was a Moabite woman. మరి రూతును గమనించినప్పుడు ఆమె మోయాబు స్త్రీగా ఉంది. Not supposed to be part of the assembly of God. కాబట్టి దేవుని యొక్క సమాజానికి వారు చెందినటువంటి వారు కాదు. And also Bathsheba, not of royal descent. కాబట్టి బెత్షెబాను కూడా గమనించాము, ఆమె ఆ యొక్క రాజవంశానికి చెందినటువంటి ఆమె కాదు. But these people, they were included in the genealogy of Christ కానీ Jesus. వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో చేర్చబడ్డారు. And even today, మరి ఈ రోజు కూడా after many thousands of years, మరి దాదాపు కొన్ని వేల సంవత్సరాల తర్వాత we still study them. మరి ఇక ఇప్పటి వరకు కూడా మరి వారి గురించి మనం చదువుతున్నాం. We look at their lives. మరి వారి యొక్క జీవితాలను చూస్తున్నాం. How God has transformed them. దేవుడు ఏ రీతిగా వారి యొక్క జీవితాలను మార్చడం మనం How చదువుతున్నాం. God has picked this lowly woman. కాబట్టి ఈ యొక్క ఎన్నికలైనటువంటి ఈ యొక్క స్త్రీలను దేవుడు ఏ రీతిగా ఎంచుకున్నాడో చూస్తున్నాం. And how God has made them to be part of his genealogy. దేవుడు ఏ రీతిగా వారి యొక్క ఆయన యొక్క వంశావళిని చేర్చుకున్నాడో మనం చూస్తున్నాం. And as we have seen in the book of Corinthians, మనం కొరింథీయుల పత్రికలో చూసినప్పుడు God chooses the foolish people of the world. దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి అజ్ఞానులను దేవుడు ఎంచుకున్నాడు. God chooses the weak people of the world. దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి బలహీనులను దేవుడు కోరుకున్నాడు. He chooses the despised things of the world. ఈ లోకంలో ఉన్నటువంటి వెర్రివారిని దేవుడు కోరుకున్నాడు. So that he will be able to shame the wise and the strong. కాబట్టి బలహీనులైనటువంటి వారిని మరి జ్ఞానవంతులైనటువంటి వారిని సిగ్గుపరచడానికి కొరకే దేవుడు వారిని So that కోరుకున్నాడు. he alone will get all the glory. కాబట్టి కేవలం ఆయన మాత్రమే మహిమ పొందడానికి అర్హుడు. And this morning we have seen మరి ఈ రోజు ఉదయకాలం కూడా మనం చూసాము how God also chooses to listen the insignificant prayers. కాబట్టి మనం ఉదయకాలం కూడా గమనించాము, దేవుడు ఎన్నిక లేని వారి యొక్క ప్రార్థన దేవుడు ఏ రీతిగా వింటున్నాడో చూసాము. We have seen how God has not listened to the prayer of the Pharisee. ఆ యొక్క పరిసయ్యుని యొక్క ప్రార్థన దేవుడు ఎందుకు వినలేదో మనం చూసాము. Because he trusted himself. కాబట్టి అతడు తన్ను తాను మాత్రమే నమ్ముకున్నాడు. And he was also despising the tax collector. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సుంకరిని తాను తిరస్కరించినట్లుగా చూస్తున్నాడు. But look at this tax collector. మరి ఇక సుంకరి వైపు చూసినప్పుడు He was standing far away. అతడు దూరంగా నిలబడ్డాడు. He does not have the confidence even to raise his eyes to the heaven. పరలోకం వైపు కనులెత్తి చూడడానికి కూడా తనకి ఏమాత్రం కూడా ధైర్యం లేదు. He was beating his chest. అతడు తన యొక్క రొమ్మును బాదుకుంటున్నాడు. And he was crying out to the Lord. అతడు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. Lord, have mercy upon ఓ me. దేవా, నా వైపు చూచి నన్ను Have కరుణించమంటున్నాడు. mercy upon me, a sinner. నా పాపినటువంటి నా వైపు చూచి నన్ను కరుణించమంటున్నాడు. And the Bible says దేవుని వాక్యం చెబుతుంది, he went back home justified. దేవుని యొక్క వాక్యం చెబుతున్న మాట అతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని His రాయబడింది. prayer was heard by the heavens. పరలోకమున తన యొక్క ప్రార్థన But అంగీకరించబడింది. whereas the Pharisee's prayer was not heard, ఆ యొక్క పరిసరుగా ప్రార్థన చేశాడు కానీ తన ప్రార్థన he was అంగీకరించబడలేదు. rejected. అతడు ఆ యొక్క ప్రార్థన He did తిరస్కరించబడింది. not go home justified in the sight of the అతడు Lord. నీతిమంతుడిగా తీర్చబడి మరి తను వెళ్ళలేకపోయినాడు. అతడు అనీతిమంతుడిగా ఉన్నాడు దేవుని దృష్టిలో. Oh, what a wonderful way we see how the Lord has his plans and how he chooses the people. కాబట్టి
దేవుని యొక్క ప్రణాళికలు దేవుని యొక్క ఎంపికలు ఎంత ఉన్నతమేగా ఉన్నవో మనం చూస్తున్నాం. He chooses insignificant people and make them significant. కాబట్టి ఎన్నికలేనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని ఎన్నికైనటువంటి వారిగా చేస్తున్నాడు. He chooses the least and make them 1,000. విలువ లేనటువంటి వారిని ఆయన ఎంపిక చేసుకుని వారిని వేల కొలదిగా ఆశీర్వదిస్తున్నాడు. He chooses the despised and make them indispensable. అర్హత లేనటువంటి వారిని ఆయన ఎంపిక చేసుకుని అర్హత కలిగినటువంటి వారిగా చేస్తున్నాడు. We never know how God chooses people. కాబట్టి దేవుడు ఏ రీతిగా ప్రజలను ఎంపిక చేసుకున్న సంగతి మనకు అర్థం కాదు. Therefore we cannot write about any person. కాబట్టి మనం ఒక వ్యక్తిని గురించి మనం ఏమాత్రం రాయడానికి అవకాశం లేదు. We cannot write off about any person. మనం అతని గురించి మనం తిరస్కారంగా ఏమి కూడా రాయడానికి అవకాశం They లేదు. could be ordinary people. మరి బహుశా వారు సామాన్యమైన వ్యక్తులు They look కావచ్చు, very humble. వారు దీనులుగా ఉండవచ్చు. And sometimes we have opinion about these people. మనం ఇలాంటి వారి విషయంలో మనం ఒక రకమైనటువంటి ఆలోచన కలిగిన వారిగా Oh, this ఉంటాం. person will not be of any use. ఓ ఈ వ్యక్తి ఎంత మాత్రం కూడా పనికిరాడు అనుకుంటాం. He'll not be of any use in the future. ఇతనికి రాబోయే దినాల్లో కూడా రాబోయే కాలంలో కూడా ఇతనికి ఏ రకమైనటువంటి భవిష్యత్తు కూడా లేదు. అతడు ఎంత మాత్రం ఉపయోగపడు అనుకుంటాం. But you never know what God has upon this plan. కానీ What ఆ God has వ్యక్తి upon this man. ఆ వ్యక్తి విషయంలో ఆ దేవుడు ఏ రకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు అనే సంగతి మనం ఏమాత్రం కూడా ఎరగము. So this evening, కాబట్టి ఈ సాయంకాల వేళలో I want to share with you from the Bible. దేవుని యొక్క వాక్యం చెప్పాలన్న విషయం ఏంటంటే, A few people from the Bible. దేవుని యొక్క వాక్యం కొంతమంది వ్యక్తులు ఉన్నారు. How they were, despised and made insignificant. కాబట్టి ఏ రీతిగా వారు ఎన్నిక లేని వారిగా మరి అర్హత లేని వారిగా ఉన్నారో చూస్తాం. And how God has chosen these people. మరి అలాంటి వారిని దేవుడు ఏ రీతిగా ఎంచుకున్నాడో చూస్తున్నాం. The first person I wanted to bring to your attention, మీ యొక్క మరి దృష్టిలోనికి మీరు తీసుకురావాలనుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే, he is David. అతడు రాజు దావీదు. If you turn to 1 Samuel chapter 16, మరి దేవుని యొక్క వాక్యం మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు 16వ అధ్యాయం తెరిచినప్పుడు we see that was a time the Lord has rejected Saul. ఆ సమయము మరి దేవాది దేవుడు సౌలును తృణీకరించిన దినాలు And చూస్తున్నాం. Samuel was mourning in the presence of the Lord. మరి సమూయేలు ప్రవక్త దేవుని యొక్క సన్నిధిలో ఎదురు చూస్తున్నాడు. But the Lord spoke to Samuel. మరి సమూయేలుతో దేవుడు ఏం చెప్పాడు How తెలుసునా? long you are going to mourn for him? నువ్వు నా సన్నిధిలో ఎంతకాలం నువ్వు దుఃఖక్రాంతుడిగా I ఉంటావు? want you to fill your horn and go to the place which I am going to show. కాబట్టి నువ్వు వెళ్ళి ఎదుగో మరి నీక ఆ యొక్క దుఃఖక్రాంతుడిగా ఉండాల్సిన లేదు. You need to go to the house of Jesse the Bethlehemite. మరి బెత్లెహేములో ఉన్నటువంటి ఆ యొక్క యెష్షయి ఇంటికి వెళ్ళు. I have provided myself a person who will be the king of the nation of Israel. కాబట్టి ఆ ఇంటికి నువ్వు వెళ్తే కనుక అక్కడ మరి యొక్క దేశానికి కావాల్సిన ఒక రాజుని గురించి నేను చెప్తాను. And Samuel was speaking to the Lord. మరి ఇక్కడ సమూయేలు దేవుడితో మాట్లాడుతాడు. How can I go there, Lord? ప్రభువుని అక్కడ ఏ రీతిగా వెళ్ళగలను? If Saul comes to know about this one, ఒకవేళ దీని గురించినటువంటి విషయం ఒకవేళ సౌలుకు తెలిస్తే కనుక he is going to kill me. ఆయన నన్ను చంపేస్తాడేమో. But the Lord said, అప్పుడు ప్రభు you చెప్తున్నాడు, go and offer a sacrifice there. వెళ్ళి అక్కడ ఒక నువ్వు బలి అర్పణ చేయి. Now prophet Samuel began his journey. కాబట్టి ఇప్పుడు ప్రవక్త సమూయేలు తన ప్రయాణం Now ప్రారంభించాడు. he goes to the town of Bethlehem. మరి ఇక్కడ బెత్లెహేం నుండి పట్టణానికి తను వెళ్ళాడు. Bethlehem was a town of David. మరి ఇక బెత్లెహేం అనేటువంటిది దావీదు యొక్క ఊరైంటా It ఉంది. was his hometown. అది అతని యొక్క సొంత ఊరైంటా Now ఉంది. he goes to the home of Jesse. మరి యెష్షయి ఇంటికి వెళ్ళాడు. And he conveyed the message to Jesse. మరి యెష్షయికి ఒక దేవుడు అనుగ్రహించిన వర్తమానం You చెప్పాడు. need to prepare a sacrifice. అప్పుడు ఇక బలిని సిద్ధపరచడానికి కొరకై వాళ్ళందరూ సిద్ధంగా So ఉన్నారు. they have prepared the sacrifice. ఆ యొక్క బలి అర్పించడానికి కొరకు వారందరూ And he told సంసిద్ధంగా Jesse, ఇప్పుడు యెష్షయితో చెప్పాడు, how many sons do you have? నీకు ఎంతమంది కుమారులు He ఉన్నారు? said, I'm having 7 sons. అయ్యా నాకు 7 కుమారులు ఉన్నారు. In fact, he had 8 sons, అతనికి దాదాపు వాస్తవానికి అతనికి 8 మంది కుమారులు but ఉన్నప్పటికీ he did కూడా not mention the 8th son. కానీ మరి దావీదైనటువంటి ఆ యొక్క 8వ కుమారుడి గురించి తను మాట్లాడలేదు. So Jesse only said he had 7 sons. కాబట్టి అతనికి 8 మంది కుమారులు అయినప్పటికీ కూడా ఇక యెష్షయి So- మరి సమూయేలుతో 7 కుమారులు చెప్పాడు. During the time of sacrifice, మరి సమయం యొక్క బలి అర్పణ సమయం now వచ్చినప్పుడు the first son was sent before Samuel. మరి మొదటి కుమారుని సమూయేలు ఎదురు తీసుకొచ్చాడు. And then what Samuel was thinking, అక్కడ సమూయేలు ఏం ఆలోచన he చేస్తున్నాడు? looked at the firstborn of Jesse. ఇతడు మరి యెష్షయికి ప్రథమ కుమారుడు. And he was very tall, అతడు చాలా ఎత్తుగా ఉన్నాడు. physically strong. అతడు చాలా బలవంతుడిగా ఉన్నాడు. Looking, he's going to be the kingly అతన్ని character. చూసినప్పుడు మరి ఆ యొక్క రాజుకు ఉండవలసిన లక్షణాలన్నీ కూడా అతనికి ఉన్నాయి. So Samuel thought in his mind, అతను సమూయేలు ఇప్పుడు సమయంలో తన మనసులో ఆలోచన
ఆలోచన Oh, చేస్తున్నాడు. surely this must be the Lord's anointed ఓ one. ఈ వ్యక్తి ఖచ్చితంగా దేవుని చేత అభిషేకం పొందవలసిన వ్యక్తి And అనుకున్నాడు. now he was about to anoint this person. అంతే మాత్రమే కాదు, తను మరి అభిషేకించిన కొరకు And దగ్గరకు now the వచ్చాడు. Lord spoke to Samuel. ఇప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. Oh, do not look at the external experience నువ్వు of the బాహ్యరూపమైనటువంటి person. దృశ్యాన్ని మాత్రం నువ్వు దయచేసి చూడొద్దు. Don't look at his physical stature. అతని యొక్క భౌతికమైనటువంటి శక్తిని చూడొద్దు. I have not chosen him. నేను అతన్ని కోరుకోలేదు, I have refused him. నేను అతన్ని తృణీకరించాను. Do not look at the outside appearance. బాహ్యంగా కనబడుతున్నటువంటి దాని వైపు నువ్వు దయచేసి చూడొద్దు. I would love to see what is there deep down in their hearts. నేను హృదయాంతరంగంలో చూస్తున్నాను. You know, sometimes when you go and meet the cardiologist, మరి మనం కొన్నిసార్లు మరి గుండెకు సంబంధించినటువంటి డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు you know what will he do? అతడు ఏం చేస్తాడు? He will do the ECG అతడు ఈసీజీ చూస్తాడు, and he will also do the echo. మరి 2D ఈకో కూడా చేస్తాడు. So he'll be able to see how our heart is inside. మరి అది చేసినప్పుడు మాత్రమే మరి లోపల నీ గుండె అనేటువంటిది ఏ రీతిగా పనిచేస్తుందో అర్థమవుతుంది. So also God would love to look at the heart of the people. కాబట్టి ఇక్కడ అదే రకంగా దేవుడు కూడా మనిషి యొక్క హృదయాంతరంగాన్ని చూస్తున్నాడు. When God looked at the eldest son of Jesse, మరి ఇక్కడ యెషయి యొక్క ప్రథమ కుమారుని చూస్తున్నాడు. you know, he was not fit for his service. కాబట్టి అతడు మరి ఆ యొక్క పని కొరకు తను ఎంత మాత్రం యోగ్యుడిగా లేడు. And therefore he refused the eldest son of Jesse. కాబట్టి అతని ప్రభువైనటువంటి దేవుడు మరి ఇక యెషయి కుమారుడైనటువంటి ఇక ప్రథమ కుమారుని తృణీకరించాడు. Now he made them to pass all the 7 sons. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరిగా 7 కుమారులకు కూడా మరి యెషయి సమూయేలుని And the తీసుకొచ్చాడు. Lord said, I haven't chosen any one of them. ఇప్పుడు వీరు ఇక 7 ఏదైనా కోరుకోండి అని చెప్తున్నాడు. No, that the Lord has not chosen all the 7 people. కాబట్టి ఇక్కడ ఇక 7 కూడా ఆయన ఎంత మాత్రం కోరుకోలేదు. And now Samuel was confused. ఇప్పుడు సమూయేలుకు అంతా కూడా Then he was asking Jesse, అర్థం కావడం లేదు. ఇప్పుడు యెషయిని అడుగుతున్నాడు, you told me you have only 7 sons, నువ్వు చెప్పావు కదా 7 కుమారులని. but the Lord has not chosen any of these 7 people. ఇక 7 కూడా ఎవరిని కూడా ఆయన కోరుకోలేదు. But remember what the Lord spoke to me. మరి ఇది ఆలోచించు, ఇక్కడ జ్ఞాపకం చేయగో, నీ దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, One of your sons the Lord has chosen. నీకు కుమారుల్లో ఒక కుమారుని దేవుడు ఎంపిక Do చేసుకున్నాడు. you have any sons? ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా? Oh, then he remembered. అప్పుడు తనకు అర్థమైంది, Oh, there is one more person. నాకు ఇంకొక కుమారుడు ఉన్నాడు. You know, he is very small. అతడు చాలా చిన్నవాడు. He is not so tall statured. అతడు మరి చాలా ఎత్తైనటువంటి కలిగినటువంటి వాడు కాదు. He takes care of the sheep in the wilderness. అతడు అరణ్యములో మరి గొర్రెల కాయలకు వెళ్ళాడు. Even his father has written him off. సొంత తండ్రి కూడా అతన్ని మర్చిపోయినాడు. The father did not expect that he will be the person whom the Lord will choose. కనీసం యెషయి కూడా తను గుర్తించలేకపోయాడు దేవుడు తన కుమారుడైన దావీదుని ఏర్పరచుకున్నాడని. And then he made him to bring that son also. ఆ సమయంలో మరి ఆ కుమారుని కూడా తీసుకురావడానికి కొరకై మరి ప్రయత్నించి తీసుకొని వచ్చాడు. When David was brought to the house of Jesse, మరి యెషయికు ఇంటికి దేవుడు దావీదు రాగానే and made him to stand before Samuel, మరి సమూయేలు ఎదుట నిలబడ్డాడు. the Lord spoke to him. ఇప్పుడు సమూయేలు దేవుడితో Oh, మాట్లాడుతున్నాడు. he is the one whom I have chosen. ఓ ఇదిగో ఇతడు ఏర్పరచుకున్నవాడని He దేవుడు is a మాట్లాడుతున్నాడు. man of my own heart. ఇతడు నా హృదయానుసారం మాట్లాడుతున్నాడు. You know, he is the one I have chosen to be the king over the nation of Israel. ఇశ్రాయేలు దేశమునకు రాజుగా ఉండడానికి కొరకు నేను ఏర్పరచుకున్నవాడు ఇతడు దేవుడు My మాట్లాడుతున్నాడు. dear brothers and sisters, నా ప్రియమైన సోదర సోదరి, the family has written him off. ఈ కుటుంబం అంతా కూడా అతన్ని మరి విడిచిపెట్టారు. The brothers did not think that he is a possibility. కాబట్టి మన సొంత సహోదరులకు కూడా అతనికి అవకాశాన్ని మరి పట్టించుకోలేదు. Even the father also did not think that he will be the possibility. మరి ఇక్కడ అతనికి అవకాశాలు ఉందని చెప్పి తన సొంత తండ్రికి కూడా అతన్ని పట్టించుకోలేదు. But the Lord had his eye upon this ordinary shepherd boy. ఈ యొక్క సాధారణమైనటువంటి గొర్రెలు కాచుకునేటువంటి ఈ పిల్లవాడి మీద దేవుడు తన కరదృష్టి నిలిపాడు. Because he saw something in this young boy. కాబట్టి ఈ యొక్క యవనస్తుని జీవితంలో ఆ ప్రభువు మరి ఏదో ఒక విషయాన్ని చూశాడు. He looked at the heart of David. ఆ యొక్క దావీదు యొక్క హృదయాన్ని ఆయన చూశాడు. And David did not forget where he came from. కానీ దావీదు తాను ఎక్కడి నుంచి వచ్చాడన్న సంగతి తను ఎప్పుడు When మర్చిపోలేదు. he became the king over the nation of Israel, ఇశ్రాయేలు దేశంలో తను రాజుగా ఉన్న సమయంలో కూడా you know, there was a time ఒకనొక సమయంలో he wanted to build the house of God. అతడు దేవునికి మందిరాన్ని కట్టాలనుకున్నాడు. But the Lord sent his prophet Nathan. అతడు కానీ తన యొక్క ప్రవక్త అయినటువంటి నాతానును దేవుడు పంపించాడు. And he sent a message to David.
మరి ఇక్కడ నాతాను ప్రవక్త ద్వారా దావీదుకు ఒక వర్తమానం Oh, you are not the one who is supposed to build the house for me, నీ యొక్క హృదయంలో నువ్వు అనుకుంటున్నావు ఇదిగో నా కొరకు నువ్వు ఒక మందిరం నిర్మించాలని. but the son who is going to be born of you, మరి ఏవైతే నీ కుమారుడుగా పుడుతున్నాడో he is going to build a house for me. అతడు నాకు మందిరాన్ని కడతాడు. And he sent this promise to King David. కాబట్టి అతడు తనకు వాగ్దానాన్ని దావీదుకు పంపించాడు. What was the promise the Lord gave to David? దావీదుకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి? I will build you a house. నేను మరి నీవు మందిరం కడతావు. I will build your house. నేను నీ కుటుంబాన్ని కడతాను. I will establish your house. నేను నీ కుటుంబాన్ని I విస్తరింపజేస్తాను. will also bless your house. నేను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. When he received the message from the Lord, ఆ యొక్క వర్తమానమును దేవుని దగ్గర చదివినప్పుడు look at what David says. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు చూద్దాం. First Chronicles మొదటి దినవృత్తాంతములు chapter 17 17వ అధ్యాయము verse 16 says like this. 16వ వచనం ఈ రీతిగా చెప్పబడుతుంది. Then King David went in and sat before the Lord. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిన కూర్చుండి And he said, ఆయన ఇలాగ మనవి చేసెను. Who am I, O Lord God? నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? What is my house that you have brought me thus far? నా ఇల్లు ఏమాత్రపుది? He remembered where he came from. అతడు మరి ఎక్కడి నుంచి వచ్చాడన్న సంగతిని తాను గుర్తించిన వాడై He ఉన్నాడు. was praying to the Lord. అతడు ప్రార్థన చేస్తున్నాడు. Lord, who am I? ప్రభువా నేను ఏ పాటి వాడను? And what is my family? అయ్యో నా కుటుంబం ఏ పాటిది? I know where I came from. నాకు తెలుసు నేను ఎక్కడి నుంచి వచ్చాను. I'm an ordinary shepherd boy. నేను ఒక సాధారణమైనటువంటి గొర్రెలు కాచుకునే పిల్లవాడిని. I was not even recognized by my family. నా కుటుంబం చేత కూడా నేను ఎంపిక గుర్తించినటువంటి వాడిని. I was despised by my family. నా కుటుంబం చేత నేను తృణీకరించబడిన వాడను. What am I? నేను ఎవరు? నేను ఏ పాటి వాడను? What is my family, dear Lord? నా కుటుంబం ఏ పాటిది ప్రభువా? You have brought me thus far. నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చావు. You have made me the king of the nation of ఈ Israel. యొక్క ఇశ్రాయేలు దేశంలో రాజుగా చేశావు. And now you have given a promise to me also, అంత మాత్రమే కాదు నీకు వాగ్దానం ఇస్తున్నావు. that you are going to bless my home, నువ్వు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తావు. that you will establish my house, నా కుటుంబాన్ని that you విస్తరింపజేస్తావు. will also build my house. అంతే మాత్రమే కాదు నా కుటుంబాన్ని కడతాను చెప్పావు. I'm not worthy of all these blessings. దీనిని ఇక గొప్ప ఈ ఆశీర్వాదాలన్నిటిని పొందడానికి నేను ఏమాత్రం కూడా యోగ్యత లేని వాడను. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదర సోదరి, God chooses the despised and the lowly. దేవుడు తృణీకరించబడిన ఎన్నికలైనటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. He has chosen David, అతడు దావీదును కోరుకున్నాడు. the shepherd boy, గొర్రెల కాపరి, to be the shepherd over the nation of Israel. అతడు ఇశ్రాయేలు దేశమున కాపరిగా Do you చేయబడ్డాడు. know how high he lifted him up? అతడు ఎంతగా ఆశీర్వదించబడో నీకు తెలుసునా? When Jesus came into this world, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు there was this blind man, Bartimaeus, అక్కడ భర్తమైనటువంటి గుడ్డివాడు ఉన్నాడు. and he heard that Jesus was passing by. అతడు ఎదుట యేసుక్రీస్తు అలా వెళ్తున్నట్టుగా తను He విన్నాడు. was shouting out loudly. అతడు గట్టిగా కేకలు వేస్తున్నాడు. What was he shouting? అతడు ఏమైనా కేకలు వేస్తున్నాడు? Oh, Jesus, son of David. ఓ యేసు దావీదు కుమారుడు అంటున్నాడు. Oh, Jesus, son of David. ఓ యేసు దావీదు కుమారుడు అంటున్నాడు. Jesus also was recognized as a son of David. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కూడా దావీదు కుమారుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. Even in the book of Revelation, మనం ప్రకటన గ్రంథంలో గమనించినప్పుడు, the last chapter in the book of Revelation, ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయం we గమనించినప్పుడు, see in chapter 22, మనం 22వ అధ్యాయం గమనించినప్పుడు, look at what the Bible says. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందో చూడండి. Verse 16, 16వ వచనము, I, Jesus, have sent my angel to testify to you these things in the churches. మరి ఇక్కడ సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నా దూతను పంపియున్నాను. I am the root and the offspring of David. నేను దావీదు వేరు చిగురును సంతానమును. He is the root and the offspring of David. నేను దావీదు వేరు చిగురు సంతానం అంటున్నాడు. Is it possible for God to lift him so high? ఇంతగా హెచ్చించడానికి అవకాశం ఏమైనా ఉందంటారా? An ordinary shepherd boy, ఒక సాధారణమైన గొల్ల కాపరి, not staying in the house, మరి దేవుని మందిరంలో ఉండడానికి యోగ్యత లేని వాడు, staying in the wilderness, మరి అతడు అరణ్యంలో ఉండవలసిన వాడు, taking care of the sheep. మరి గొర్రెలు కాచుకునేటువంటి వాడు. Is it possible for God to have his eye upon this ordinary boy? ఇలాంటి సాధారణమైన ఒక వ్యక్తి మీద పరలోకము దేవుని యొక్క కనుదృష్టి ఉండడం సమంజసం అంటారు. Out of all the lakhs and lakhs of people in the world, ఈ లోకంలో కొన్ని లక్షల మంది ఉన్నారు.
He chose David, అతడు దావీదును కోరుకున్నాడు. the least among all the brothers in the house of Jesse. ఆ యొక్క యెష్షయి కుటుంబం అంతట్లో కూడా ఎంతో కడసారి వాడుతున్నాడు. Isn't it wonderful to know the heart of the Lord? ఇది దేవుని యొక్క అద్భుతమైన మరి హృదయాన్ని మనకు జ్ఞాపకం చేస్తా The ఉంది. second person I want to bring to your attention this evening, ఈ సాయంకాల వేళలో మీ దృష్టికి మరొక వ్యక్తిని తీసుకురావాలని we'll ఆశపడుతున్నాను. turn to the book of Judges chapter 6. న్యాయపత్ర గ్రంథము 6వ అధ్యాయము. Now that was a time when Israel was under oppression. మరి ఇక్కడ ఆ సమయంలో మరి ఇశ్రాయేలు ప్రజలు ఎంతో శ్రమలో ఉన్నారు. Verse 1, this is how it starts. మరి అక్కడ సమయంలో ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. Chapter 6 verse 1. మరి 6వ అధ్యాయం మొదటి వచనము. Then the children of Israel did evil in the sight of the Lord. మరి ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని దృష్టికి దోషులుగా ఉంటున్నారు. So the Lord delivered the people of Israel to the hand of Midianites. కాబట్టి మిద్యానీయుల యొక్క చేతిలో నుండి దేవుడు వారిని తప్పించాలని ఇష్టపడుతున్నాడు. Is it possible for God to do that one? కాబట్టి మరి వారిని విడిపించడం దేవునికి పెద్ద అసాధ్యమైన కార్యమేనా? And God himself told about the people of Israel. మరి దేవుడు తన ఇశ్రాయేలు విషయం తన ఈ మాట చెబుతున్నాడు. What did he say? ఏం చెబుతున్నాడు? This is my chosen generation. వీరు అందరూ కూడా నేను ఏర్పరచుకున్నటువంటి సంతానం. This is my holy nation. ఇది వీరు నాకు ప్రియమైనటువంటి దేశం. These are the covenant people. వీరు ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠ చేయబడ్డారు. Even though there are many nations in the world, ఈ లోకంలో ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ but కూడా I have chosen this nation. మరి ఈ దేశం నేను కోరుకున్నాను. But look at what the Lord is telling here. కానీ ఇక్కడ గమనించినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది. What does the Bible say? ఇక్కడ వాక్యం సెలవిస్తోంది. The Lord delivered them into the hand of Midian. కాబట్టి ఇక్కడ దేవుడు వారిని మరి మిద్యానీయుల చేతుల నుంచి విడిపించాలని ఇష్టపడుతున్నాడు. Okay. Okay. The Lord wanted to deliver the people of Israel from Midian's hand. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మిద్యానీయుల చేతుల నుంచి విడిపించాలని ఇష్టపడుతున్నాడు. But we see in the book of Judges, మరి మనకి ఇక న్యాయపత్ర గ్రంథం గమనించినప్పుడు again and again, పలుమార్లు what the Lord said? ఈ దేవుడి వాక్యంలో ఏం రాయబడిందంటే he gave the people into the hands of the Philistines. కాబట్టి దేవుడు ఆ యొక్క ఫిలిస్తీయులకు అప్పగించాడు. He gave the people of Israel to the hands of the Midianites. కాబట్టి మిద్యానీయులకు దేవుడే అప్పగించాడు. Now what happened there? ఇప్పుడు ఏం జరిగిందంటే We see in verse 11. మరి 6వ అధ్యాయం 11వ వచనం గమనించినాం. Now the angel of the Lord came and sat under the terebinth tree. కాబట్టి ఇక్కడ యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషుకు ఓప్రా మస్తకి వృక్షం కింద కూర్చుండెను. While his son Gideon threshed wheat in the winepress in order to hide it from the Midianites. కాబట్టి ఇక్కడ మిద్యానీయులకు భయపడి మరి గిద్యోను గానుగు చాటున గోధుమను దుల్లగొడుచున్నాడు. Who was he? ఎవరైనా? He was Gideon. అతని పేరు గిద్యోను. And what was he doing? అతను ఏం చేస్తున్నాడు? He was hiding himself behind the threshing floor. కాబట్టి ఇక్కడ గానుగ చాటున తను దాక్కున్నాడు. And he was so scared of the Midianites. మరి మిద్యాన విషయంలో తను ఎంతో భయపడుతున్నాడు. And therefore, hiding himself. కాబట్టి అతడు మరి తన్ను తాను మరుగు చేసుకుంటున్నాడు. And then he tried to get some food for for him and the family. కాబట్టి ఆ పరిస్థితుల్లో కూడా తన కుటుంబం కొరకు కొంత ఆహారం తీసుకోవాలని ఇష్టపడుతున్నాడు. Very fearful and a scared person. కాబట్టి ఎంతో మరి భయపడేటువంటి వాడుగా ఉంటున్నాడు. No courage to face the Midianites. ఆ మిద్యానులను జయించేంత శక్తి సామర్థ్యం లేనటువంటి వాడుగా ఉన్నాడు. And ఉన్నాడు. now the angel of the Lord appeared to Gideon. ఇప్పుడు గిద్యోను దగ్గరికి మరి యెహోవా దూత ప్రత్యక్షమై మాట్లాడుతాడు. And when the మాట్లాడుతాడు. angel of the Lord appeared to him, మరి ఇక ప్రత్యక్షమైనటువంటి యెహోవా దూత మాట్లాడుతుంది. the Lord is with you, Gideon. ఓ గిద్యోను, దేవుడు నీతో ఉన్నాడు. You are a mighty man of valor. నువ్వు పరాక్రమవంతుడైన వ్యక్తివి. You are a mighty man. నువ్వు పరాక్రమవంతుడవు. But look at what Gideon is telling. కానీ ఇక్కడ గిద్యోను ఏమని మాట్లాడుతున్నాడు? Oh, if it is you, O Lord, ప్రభువా ఇది నీవే అయితే గనుక then why all these things are happening to us? ఎందుకు ఈ పరిస్థితులు మాకు జరుగుతున్నాయి? Where are all the miracles that we have heard about you? మేము నీ గురించి విన్నటువంటి అద్భుత కార్యములు ఏమైనాయి? The miracle that you parted the Red Sea before the people of Israel. నువ్వు అద్భుతం చేసావు. ఇదిగో నీ ప్రజల ఎదుట నువ్వు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసావు. The miracle that you delivered the people from the bondage of Egypt. ఐగుప్తునటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి నీ ప్రజలను విడిపించినట్టు నువ్వు అద్భుతం చేసావు. You have forsaken us.
నువ్వు మమ్మల్ని మర్చిపోయావు. And you have given us to the hands of the Midianites. నీవు మమ్మల్ని మిద్యాను చేతికి అప్పగించావు. Then the Lord spoke to him again. మరలా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. Gideon, you go in the might of yours. ఓ గిద్యోను, నువ్వు మరి నీకు ఎదుట నువ్వు పరాక్రమవంతుడిగా ఉంటున్నావు. And you need to save the people of Israel. నీవు పరాక్రమవంతుడివై నువ్వు ఇశ్రాయేలు తిరిగి నువ్వు విడిపించాలా. Go in the strength, and deliver the people of Israel. నేను నీకు ఆ యొక్క ఇశ్రాయేలును విడిపించగలిగినటువంటి ఆ యొక్క శక్తిని నీకు అనుగ్రహిస్తాను. But look at what Gideon is telling here. ఇక్కడ మరలా దేవుడికి ఇక్కడ గిద్యోను ఏమంటున్నాడు చూడండి. Chapter 6 verse 15. 6వ అధ్యాయం 15వ వచనం. So he said to him, ఇక్కడ మరలా అతడు దేవుడితో మాట్లాడుతున్నాడు. Oh my Lord, నా ప్రభువా, how can I save Israel? నేను ఇశ్రాయేలు ఏ రీతిగా రక్షించగలను? Indeed, my clan is the weakest in Manasseh, నా కుటుంబం మనష్షే గోత్రంలో ఎన్నికలేనిది. and I am the least in my father's house. నేను నా కుటుంబంలో ఎదిగి నేను చాలా కనిష్ఠుడను. Lord, what made you to choose me? ప్రభువు, నన్ను ఎంపిక చేసుకోవడానికి నాకు ఏ అర్హత ఉంది? I'm a fearful person. నేను ఎంతో పిరికివాడను. I don't have the courage to face the enemy. నా యొక్క శత్రువును జయించేటువంటి సామర్థ్యం, శక్తి నాకు When I లేదు. look at my background, నా యొక్క వెనక చరిత్రకు చూస్తే my clan is the weakest clan among all the clans of Israel. ఈ యొక్క ఇశ్రాయేలు గోత్రం అంటే నా యొక్క గోత్రం చాలా చిన్నది. I belong to the clan of Manasseh. నేను ఆ యొక్క మనష్షే గోత్రానికి చెందినవాడను. At least look into my family. కనీసం నా వైపు, నా కుటుంబం వైపు My చూస్తే, family also do not acknowledge me. కాబట్టి నా కుటుంబంలో నా విషయంలో ఎంతో మాత్రం ఎవరు దయగలిగిన వారు లేరు. I was considered the weakest in my family. నేను నా కుటుంబంలో ఎంతో వెనకబడినటువంటి వాడుగా I ఉన్నాను. am the least in my father's house. నేను నా కుటుంబంలో చాలా చిన్నవాడిని, కనిష్ఠుడిగా ఉన్నాను. Why do you want to choose me? నన్ను నువ్వు ఎందుకు ఎంపిక చేసుకున్నావు? I'm nothing. నేను ఏమి లేని వాడను. I cannot face the Midianites. నేను ఆ యొక్క మిద్యాను I will not జయించలేను. be able to do anything. నేను ఏమి కూడా చేయలేను. But God looked at this person. కానీ దేవుడు ఈ వ్యక్తి వైపు తన దృష్టి నిలిపాడు. He chooses the weakest and the lowly people. దేవుడు ఏ రీతిగా ఒక బలహీనమైన వ్యక్తులను, ఎన్నికలేని వ్యక్తులను ఏ రీతిగా ఎంపిక Why చేసుకున్నాడు. God does such things? దేవుడు అలాంటి గొప్ప కార్యం చేయగలడు. Why he always chooses the weaklings of this world, ఎందుకు దేవుడు పలుమార్లు ఆయన ఈ రీతిగా బలహీనమైన వారిని దేవుడు కోరుకుంటున్నాడు. so that he may display his glory, ఆయన తన మహిమను చూపించాలని so that he may display his power, ఆయన యొక్క తన శక్తిని చూపించాలని so that he may ఇష్టపడుతున్నాడు. display his strength and he will be glorified. ఆయన తన శక్తిని చూపించి ఆయన మహిమ పొందాలని And ఇష్టపడుతున్నాడు. that's the reason God has chosen this weakling in the whole nation of Israel. కాబట్టి ఇశ్రాయేలు దేశంలో ఎన్నికలైనటువంటి ఈ వ్యక్తులను దేవుడు అందుకొరకే ఆయన కోరుకుంటున్నాడు. My dear brothers and sisters, మా ప్రియమైన సహోదరుడు సహోదరి, when the Lord calls you strong, దేవుడిని మరి తన శక్తివంతమైన పిలుపుతో పిలుస్తూనే, don't call yourself you are weak. నువ్వు అనుకుంటున్నావు నీవు ఎన్నికలేని వాడను, నేను బలహీన అనుకుంటున్నావు. When the Lord says you are forgiven, నీవు దేవుడు నిన్ను క్షమించని చెబితే, don't dwell on your sins anymore. ఇంకా మరలా నీ పాపములను కొనసాగొద్దు. When the Lord says you are righteous, దేవుడు నీవు నీతిమంతుడు దేవుడు నీకు చెబితే, and don't see yourself as guilty, నువ్వు మరలా సిగ్గుతో నిన్ను నువ్వు చూసుకోకూడదు. because our strength doesn't lie within ourselves. మన యొక్క బలమైనటువంటిది మన శక్తిని బట్టి వచ్చింది It కాదు. is because of the Lord Jesus అది Christ. కేవలం ప్రభుని యేసుక్రీస్తు ద్వారా When వచ్చింది. he forgives our sin, ఆయన మన పాపములను క్షమించాడు. we are forgiven. కాబట్టి మనం క్షమించబడ్డాం. Whatever the sin it might be, అది ఏ రకమైన పాపమైనప్పుడు whatever the sin it might be, ఏ రకమైన పాపమైనప్పుడు he has the power to be able to forgive our sin. ఆయన మన పాపములను క్షమించడానికి శక్తిమంతుడైనాడు. Whatever the weakness we might be having, మన జీవితంలో ఏ రకమైన బలహీనత ఉన్నప్పుడు, though we may be the weakest person in the whole family, నీ కుటుంబంలో ఎంతో బలహీన వ్యక్తి కావచ్చు, though your clan may be the weakest clan in the whole nation, నీకు గోత్రములన్నిటిలో కూడా ఈ దేశమంతా గోత్రములంటే ఎంతో బలహీనమైన గోత్రం but when కావచ్చు. God says you are strong, దేవుడు అంటున్నాడు నువ్వు బలవంతుడవు. you are strong indeed because of the Lord. నీవు ప్రభు నామమును బట్టి నువ్వు బలవంతుడవు. Now Gideon began his conquest against the Midianites. కాబట్టి ఇప్పుడు గిద్యోను మరి మిద్యానులకు ఎదురుగా తను నిలబడుతున్నాడు. When he blew the trumpet, అతడు మరి బాకా ఊదినప్పుడు, and he called the people of Israel, అతడు మరి ఇశ్రాయేలు ప్రజలను పిలిపించాడు. how many people came? ఎంతమంది ప్రజలు వచ్చారు? 32,000 people came. 32,000 మంది వచ్చారు. And the Lord spoke to Gideon, మరి ఇప్పుడు దేవుడు గిద్యోనుతో these are మాట్లాడుతున్నాడు. too many people for me. వీళ్ళందరూ నాకు చాలా నా దృష్టికి చాలా ఎక్కువ If మందిగా ఉన్నారు. all these people go and fight against the Midianites, ఒకవేళ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఒకవేళ మిద్యానులతో పోరాడితే they కనుక may think that they won the battle because of their strength. మా యొక్క బలాన్ని బట్టి మీ మిద్యాలను జయించిన వాళ్ళు అనుకుంటారు. And the Lord spoke to Gideon, ఇప్పుడు దేవుడు గిద్యోనుతో to మాట్లాడుతున్నాడు. make this proclamation.
మరి ఇక్కడ ఈ ప్రకటన చేయి. If anyone is fearful, ఎవరైనా భయభ్రాంతులుగా ఉంటే please go back. దయచేసి మీరు వెనక్కి వెళ్ళవచ్చు. And how many people went back? ఎంతమంది పిల్లలు వెళ్ళారు? 22,000 people went back. 22,000 మంది వెళ్ళిపోయినారు. And now only 10,000 people were there. కేవలం 10,000 మంది మాత్రమే అక్కడ ఉన్నారు. And again the Lord was not happy with the number of these people. ఈ 10,000 మందిని బట్టి కూడా దేవుడు ఎంత మాత్రం సంతోషంగా లేడు. And the Lord wanted to test these people. దేవుడు ఈ 10,000 మందిని కూడా పరీక్షించాలని So the కోరుతున్నాడు. Lord tested these people there at the waters. మరి వారిని నీళ్ళ దగ్గర పరీక్షించాలని కోరుతున్నాడు. And 9,700 people were taken away. 9,700 మంది కూడా తీసివేయబడ్డారు. And how many people were remaining? మరి మిగిలినటువంటి వాళ్ళు ఎంతమంది? Only 300 people. కేవలం 300 మంది మాత్రమే. God used this weak person Gideon. దేవుడు ఈ బలహీనుడైనటువంటి వ్యక్తిని గిద్యోను వాడుకుంటున్నాడు. And God took only 300 people. కేవలం 300 మందిని మాత్రమే తీసుకున్నాడు. And that particular day, ఆ ప్రత్యేకమైన దినమున they were able to win battle against the Midianites. ఆ దినమున మరి మిద్యానుల విషయంలో వారు గొప్ప విజయాన్ని పొందారు. Oh my dear brothers and sisters, నా ప్రియమైన సహోదరుడు సహోదరి, God chooses the weaklings of this world. ఈ లోకములో ఉన్నటువంటి బలహీనటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. He chose David. అతడు దావీదును కోరుకున్నాడు. He chose Gideon. గిద్యోను కోరుకున్నాడు. You know, a man who was considered least in the family. మరి మీకు తెలుసు ఆ వ్యక్తి మరి కుటుంబంలో కనిష్ఠుడుగా ఉన్నాడు. And also the least clan in the nation of Israel. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో కూడా కనిష్టమైనటువంటి గోత్రంగా ఉంటా ఉంది. God used this person. దేవుడు ఈ వ్యక్తిని కోరుకున్నాడు. And brought a great victory for the nation of Israel. ఇశ్రాయేలు దేశమునకు ఒక గొప్ప విజయాన్ని సమకూర్చాడు. Brought great deliverance from the Midianites. మిద్యాను నుండి గొప్ప విమోచన దొరికింది. The third thing that I wanted to share with you, మీతో చెప్పాలనుకున్న మూడో ప్రాముఖ్య విషయం ఏంటంటే, we turn to the gospel according to Matthew, మత్తయి సువార్తలో నుండి chapter 4, 4వ అధ్యాయము verse 18 to 22. 18వ వచనం నుండి 22వ వచనం వరకు. Those were the times when Jesus began his ministry. మరి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యను ప్రారంభించాడు. When he began his ministry, అతడు తన పరిచర్య ప్రారంభించినప్పుడు he wanted to choose disciples who can be with him. కాబట్టి అతనితో కూడా ఉండేదాని కొరకు కొంతమంది శిష్యులు తాను ఏర్పాటు He చేసుకున్నాడు. wanted to train the people before he left this world, ఈ లోకమును విడిచి వెళ్ళక ముందుగా వారికి ట్రైనింగ్ ఇవ్వాలని ఇష్టపడ్డాడు. so that they'll be able to continue the mission of Jesus Christ. కాబట్టి వారు అటు తర్వాత యేసుక్రీస్తు లోకమును వెళ్ళిన తర్వాత వారు యేసుక్రీస్తు యొక్క పరిచర్యను కొనసాగించబడ్డారు And out ఇష్టపడ్డారు. of these 12 people, ఈ 12 మందిలో you know how many fishermen were there? మరి ఎంతమంది ఈ పశువుల కాపర్లు ఉన్నారు? Fishermen. సారీ, చేపలు పట్టే వారు ఉన్నారు. 8 people. 8 మంది ఉన్నారు. You know, out of the 12 people, 12 మంది శిష్యుల్లో if you want to start a company, మరి ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే, and if you want to make sure this company will be taken forward, మరి నువ్వు స్టార్ట్ చేసినటువంటి ఆ యొక్క కంపెనీని అభివృద్ధి పదం నడిపించాలంటే, and if you want to choose the people who will be your successors, మరి నీ యొక్క అభివృద్ధి కొరకు ఎవరిని మనం కోరుకుంటాం? you know, you try to choose the educated people. మనము బాగా చదువుకున్న వారిని కోరుకుంటాం. Try to choose the smart people. మరి చాలా వివేకం కలిగినటువంటి వారిని కోరుకుంటాం. But look at the Lord Jesus Christ. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూస్తే, He chose ordinary fishermen. కానీ ఇక్కడ సాధారణమైనటువంటి ఈ యొక్క చేపలు పట్టే వారిని We కోరుకుంటాం. see in Matthew's Gospel chapter 4 verse 18 to 22. మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుండి 22వ వచనం. Jesus was walking by the Sea of Galilee. యేసుక్రీస్తు ప్రభువు వారు గలిలయ సముద్రం గుండా వెళ్తున్నాడు. And he saw 2 brothers there. అక్కడ 2 సహోదరులను చూశాడు. Simon Peter సీమోను పేతురు and his brother Andrew. అతని యొక్క సహోదరుడు ఆంద్రియా. And he saw them, you know, fishing there in the sea. అతను చూసినప్పుడు వారు మరి సముద్రంలో చేపలు They పడుతున్నారు. were trying to cast a net into the sea. వారు అక్కడ సమయంలో వారు మరి తన యొక్క వలలు వేసి, They never had any theological training. వారు చేపలు పడుతున్నారు. వారికి ఏ రకమైనటువంటి థియాలజికల్ సంబంధించినటువంటి ఆ యొక్క అనుభవం వారికి లేదు. They never had the formal education. అది వారి దగ్గర ఏ రకమైనటువంటి ఉన్నతమైన చదువు లేదు. The only thing that they knew was వారికి తెలిసినటువంటి ఏకైక విషయం ఏమిటంటే, getting up in the morning,
ఉదయాన్నే లేవడం, going to the sea, సముద్రంలోకి వెళ్ళడం, cleaning the nets, మరి యొక్క వలలు శుభ్రం చేసుకోవడం, catching the fish, ఆ యొక్క చేపలు పట్టుకోవడం, selling in the market. మార్కెట్ లో వాటిని అమ్మడం. And that was how they were living their whole life. కాబట్టి ఆ రీతిగా వారి యొక్క జీవన విధానం కొనసాగుతుంది. The only thing that they ever knew was only how to fish in the sea. కాబట్టి కేవలం వారికి తెలిసిన విద్య ఏమిటంటే ఆ యొక్క సముద్రంలో చేపలు పట్టడం మాత్రమే. And now Jesus comes to that place, ఇప్పుడు యేసుక్రీస్తు ఆ స్థలానికి and వచ్చాడు. he was looking at Peter and his brother Andrew, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పేతురు వారి యొక్క ఆంధ్ర వైపు and చూస్తున్నాడు. he was telling them, వారితో what మాట్లాడుతున్నాడు. did he say? అది ఏమని మాట్లాడుతున్నాడు? Come and follow me. రండి నన్ను వెంబడించును I will అంటున్నాడు. make you fishers of men. మనుషులు పట్టు జాలుగా చేస్తాను. You just need to come and follow me. నన్ను వెంబడించును అంటున్నాడు. You know, I will make you the fishers of men. నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలుగా చేస్తాను. And he went some more distance along the Sea of Galilee. ఆ యొక్క గలిలయ సముద్రం వెంబడి ఇంకో కొంత దూరం వెళ్ళాడు. And now he saw two more brothers there. అక్కడ ఇంకొక ఇద్దరు సహోదరులు అక్కడ ఉన్నారు. You know, John and his brother James were there. అక్కడ యోహాను అతని సహోదరుడు యాకోబు ఉన్నారు. They were also fishing there. అక్కడ వాళ్ళు కూడా చేపలు And పడుతున్నారు. he also passed on the invitation to these people. ఆ యొక్క ఈ వ్యక్తులతో కూడా ఆయన ఆహ్వానాన్ని అందిస్తున్నాడు. He was telling to these people, ఆయనకు వారితో చెబుతున్న you need మాట, to come and follow me. రండి నన్ను I వెంబడించండి. will make you fishers of men. నేను ఈ లోకమునకు మిమ్మల్ని మనుషులు పట్టు జాలుగా చేస్తాను. Jesus was taking the responsibility upon himself. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క బాధ్యత తన మీద He did వేసుకుంటున్నాడు. not say to these people, అక్కడ మరి వారితో చెప్పలేదు, you come రండి and be with me నాతో ఉండండి, and you learn how to fish men. నేను మిమ్మల్ని మంచి మరి చేపలు పట్టే వారుగా చేస్తాను. You learn how to fish men. మరి ఇక లోకం చేపలు పట్టడం మీరే నేర్చుకోండి. రండి వచ్చి చేపలు పట్టడం మీరే నేర్చుకొని చెప్పలేదు. But Jesus did not tell like that. యేసు వారిగా చెప్పలేదు, I will make you fishers of men. నేను మిమ్మల్ని మనుషులు పట్టుచాలుగా చేస్తాను. We sing John's Gospel chapter 15 verse 16 like this. మనము యోహాను సువార్త 15-16 అధ్యాయం గమనించినప్పుడు Jesus was telling the disciples, యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో చెప్తున్నాడు, you did not choose me, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, I chose you. నేను మిమ్మల్ని I ఏర్పరచుకున్నాను, have appointed you నేను మిమ్మల్ని ఎంపిక so చేస్తున్నాను, that you may go and bear fruit. మీరు వెళ్ళి మరి ఫలించని చెప్తున్నాడు. Imagine if Jesus would have said like this, మీరు ఒకవేళ ప్రభుని యేసుక్రీస్తు ఈ రీతిగా చెప్పి ఉంటే కనుక, I did not choose you, నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదు, you only chose me. మీరు నన్ను ఏర్పరచుకున్నారు. How does it sound? అది మరి ఏ రకంగా The ఉంటుంది? whole responsibility lies upon us. మరి ఇక అప్పుడు ఆ యొక్క బాధ్యత అంతా కూడా మన మీదకి But వస్తుంది. look at what Jesus is telling here to the people. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ప్రజలతో ఏమని You చెబుతున్నాడు? come and follow me. రండి నన్ను వెంబడించండి, I will make you fishers of men. నేను మిమ్మల్ని మనుషులు పట్టుచాలుగా చేస్తాను. What did these people do? ఇప్పుడు వీరేం చేశారు? They left their home. వారు వారి యొక్క ఇంటిని They విడిచిపెట్టారు, left their families. వారి కుటుంబాలు They విడిచిపెట్టారు, left their fishing nets. వారి యొక్క చేపలు పట్టేటువంటి ఆ యొక్క They left their boats. వలను ఆ యొక్క బోటు They left everything and they started following Jesus Christ. వారన్ని కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడం And they ప్రారంభించారు. started following wherever Jesus was going. వారు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళితే ఆయన వెంట వెళ్ళడానికి ఇష్టపడ్డారు. And they were following Jesus wherever he was taking them. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళడానికి వారు For వెళ్తున్నారు. the next 3.5 years, ఆ తర్వాత 3.5 సంవత్సరం తర్వాత they continued to be with Jesus Christ. వారు యేసుక్రీస్తు ప్రభుతో కూడా ఉండాలని కోరుతున్నారు. They learned what Jesus was speaking. మరి అది ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. He saw what Jesus was doing. ఇక్కడ వారు మరి ఆయన ఏం మాట్లాడుతున్నా విన్నారు, ఏం చేస్తున్నారో చూస్తున్నారు. So he was able to demonstrate the power to all these fishermen. కాబట్టి ఆయన మరి వీరికి ఆ యొక్క గొప్ప శక్తిని ఆయన They అనుగ్రహింపజేస్తున్నారు. learned from Jesus Christ. They learned from Jesus వారు Christ. యేసుక్రీస్తులో నుండి వారు నేర్చుకున్నారు. And look at what the Bible speaks about these people. వీరి గురించి ప్రభు దేనికి వాక్యం సెలవిస్తా We'll ఉంది. turn to the book of Acts chapter 4. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయము Verse 13 it says like this. 11వ వచనం ఈ రీతిగా చెబుతుంది. Now when they saw the boldness of Peter and John వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు and perceived they were uneducated and untrained men, విద్య లేని పామరుని గ్రహించి they marveled. వారు ఆశ్చర్యపడిరి. And they realized that they had been with Jesus Christ. వారు యేసుతో కూడిన వారిని గుర్తించిరి. My dear brothers and sisters, నా ప్రియమైన సోదర సోదరి, God has chosen these ordinary uneducated fishermen. విద్య లేనటువంటి ఎన్నిక లేనటువంటి ఈ యొక్క సాధారణ మరి చేపలు పట్టే వారిని ప్రభు And they కోరుతున్నాడు. were able to boldly testify what they have seen before the religious people. ప్రభు ఆ యొక్క మత పరమైనటువంటి వారి ఎదుట వారు ఎంతో ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. They were able to leave a legacy.
వారు ఎంతో గొప్పగా ప్రభు కొరకు They జీవిస్తున్నారు. turned this world upside down. వారు ఈ లోకంలో తలకిందులు చేసేవారుగా ఉన్నారు. Not the educated people. వారికి చదువు ఏమాత్రం లేదు. Not the, well qualified and skillful people. వారు ఎంత బాగా చదువుకొని అనుభవం కలిగిన వారు కూడా కాదు. But ordinary fishermen. సాధారణమైనటువంటి చేపలు పట్టేవారు. The weaklings in the society. ఇక సమాజం చేత తృణీకరించబడిన వారు. So they may despise the knowledge of the scholars of the religious people. మరి ఆ యొక్క మతపరమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు ఎదుట వారు తిరస్కరించబడిన వారు. God has chosen these ordinary people. దేవుడు ఈ యొక్క సాధారణమైన వ్యక్తులను ఎంపిక He చేసుకున్నాడు. chose David. ఆయన దావీదును కోరుకున్నాడు. He chose Gideon. ఆయన గిద్యోను కోరుకున్నాడు. He chose ordinary fishermen. ఈ యొక్క సాధారణమైనటువంటి చేపలు పట్టి వారిని I'll కోరుకున్నాడు. share with you one more person. నేను ఇంకొక వ్యక్తిని పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. We'll turn to 1 Timothy. దయచేసి మొదటి తిమోతి రాసిన పత్రిక Chapter 1. మొదటి అధ్యాయము Verse 13. 13వ వచనము. 1 Timothy chapter 1 verse 13 will see. మొదటి తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. Although I was formerly a blasphemer, పూర్వం దూషకుడను, a persecutor, హింసకుడను, and an insolent man, హింసకు హానికరుడైనటువంటి వాడను, but I obtained mercy because I did it ignorantly in unbelief. నన్ను తన పరిచయకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. We see, the story of Apostle Paul. మనం ఇక్కడ చూస్తున్నాము, మనకు తెలుసు ఇది అపోస్తలుడైనటువంటి పౌలు గారికి వచ్చినటువంటి ఆ యొక్క స్టోరీ అంటా ఉంది. He was an arrogant man. అతడు మరి ఎంతో దూషించేవాడు. He was a persecutor. అతడు హింసించేటువంటి వాడు. He even killed people also. అతడు ప్రజలను చంపినటువంటి వాడుగా, నరహంతకుడుగా Such a ఉన్నాడు. violent man. అంత కఠినమైనటువంటి హింస The one who was also killing the people. అతడు మరి ప్రజలను చంపినటువంటి వాడు. The one who was also imprisoning the people. ప్రజలను మరి చెరసాలలో వేసిన వాడు. How could God choose this man? ఈ యొక్క వ్యక్తిని దేవుడు ఎలా ఎంచుకున్నాడు? How could God choose such a violent man? ఇంత హింసాత్మకమైనటువంటి వ్యక్తిని దేవుడు ఎలా ఎంచుకున్నాడు? But we see in the Bible, దేవుని వాక్యం గమనించినప్పుడు God has chosen him. దేవుడు ఈ వ్యక్తిని ఎంచుకున్నాడు. When we think it is the least possibility for God to choose such a person, కాబట్టి ఇక్కడ గమనించినప్పుడు మరి దేవుడు అతన్ని చూచినప్పుడు అతను ఎంతో ఎన్నిక లేని వాడిగా కనబడుతున్నాడు. but we see in the Bible మరి దేవుని వాక్యం గమనించినప్పుడు how God has transformed his life, దేవుడు ఏ రీతిగా అతని యొక్క జీవితాన్ని బాగు చేశాడంటే, and how God has made him a vessel and an instrument in the hands of God. దేవుడు అతను ఎంతగా మార్చాడు అంటే అతడు దేవుని చేతి సాధనంగా తనున్నాడు. As we see in 1 Corinthians, మనము మొదటి కొరింథీ రాసిన పత్రిక గమనించినప్పుడు chapter 1, మొదటి అధ్యాయము verse 27-28. 27-28 వచనాలు. But God chose the foolish things of the world దేవుడు లోకంలో ఉన్నటువంటి బలహీనులను దేవుడు ఎంచుకున్నాడు. to put shame the wise. మరి జ్ఞానులను సిగ్గుపరచు. God has chosen the weak things of the world దేవుడు లోకంలో బలహీనులను దేవుడు కోరుకున్నాడు. to put to shame the things which are mighty. బలవంతులైన వారిని సిగ్గుపరచడం కొరకు. The base things of the world and the things which are despised God has chosen. కాబట్టి లోకంలో ఉన్నటువంటి నీచులైన వారిని తృణీకరించవాలని ప్రభు కోరుకున్నాడు. And the things which are not, to bring to nothing the things that are. కాబట్టి ఏ మాత్రం కూడా దేవుని ఎదుట నిలబడడానికి యోగ్యత అయిన వారిని ప్రభు కోరుకున్నాడు. That no flesh should glory in his presence. మరి ఆయన ఎదుట ఆయన సన్నిధిలో ఏ శరీరం కూడా అతిశయించడానికి వీలు లేదు. So that he will only get the glory. కేవలం ఆయన మాత్రమే మహిమ పొందాలా. I'll tell you a story and close this one. మరి నీకు ఒక చిన్న కథ చెప్పి దాన్ని ఇక వాక్య భాగాన్ని ముగిస్తాను. How many of you have heard the name William Carey? విలియం కేరీ అనే వ్యక్తిని గురించి మీరు ఎంతమంది విన్నారు? He was a missionary to our country. ఈ దేశానికి వచ్చినటువంటి మిషనరీ. He was 31 years old when he came to India. అతడు ఇక భారతదేశానికి వచ్చే సమయానికి అతనికి 31 సంవత్సరం He was వయసు. born in England at that time. అతడు మరి ఇంగ్లాండ్ దేశంలో తాను జన్మించిన He సమయంలో was often called the father of the modern missions. కాబట్టి అతని నూతనమైనటువంటి మిషన్స్ కొరకు ఆయన తండ్రి అని చెబుతున్నారు. He has only one burden in his life. అతని జీవితంలో ఒకే ఒక భారం తాను కలిగి He ఉన్నాడు. wanted to share the love of Christ to the people who are perishing. ఎవరైతే నశించిపోతున్నారో అలాంటి వారికి దేవుని యొక్క ప్రేమను చూపించాలనే భారం తాను కలిగి ఉన్నాడు. So what was his profession? అతడు చేసేటువంటి పని ఏంటంటే, He was a shoemaker. అతడు మరి చెప్పులు తయారు చేసేవాడు. One fine day, ఒక దినాన he approached the missionary society. ఆ యొక్క మనకు సొసైటీలో ఉన్నటువంటి ఆ యొక్క మిషనరీ
మిషనరీస్ దగ్గరికి వెళ్ళాడు. and he pleaded the people there. అక్కడ వారిని బ్రతిమలాడుతున్నాడు. I want you to go as a missionary to this place. నేను ఇక పలానా స్థలానికి నేను ఒక మిషనరీగా And they వెళ్ళాలనుకుంటున్నాను. asked him, what do you do? నువ్వు ఏం చేస్తావు అడిగారు. He said, I'm a shoemaker. నేను ఒక చెప్పులు తయారు చేసే And వ్యక్తిని. they said, you are not fit for this one. నీవు ఈ మిషనరీ పనికి నువ్వు పనికిరావు అన్నారు. But the zeal in his heart was so much. అతని యొక్క హృదయాంతరంగంలో మాత్రం ఎంతో ఆశతో Somehow ఉన్నాడు. he wanted to go as a missionary to show the love of Christ Jesus. ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క ప్రేమను చూపించాలని ఆశ తన హృదయంలో దినదినం ఉప్పొంగుతోంది. He came to India. అతడు మరి భారతదేశానికి He వచ్చాడు. lived for 41 years in India ministering to the people. ఇక్కడ మరి 41 సంవత్సరంలో తన యొక్క పరిచర్య ప్రారంభించాడు. And you know what he did during those 41 years? మరి ఇక 41 సంవత్సరాల ఈ దేశంలో తను ఏం చేశాడు. He translated the Bible into 30 plus languages. 30కి పైగా భాషల్లో మరి ఇక బైబిల్ తను తర్జుమా చేశాడు. He translated the Bible into Bengali, మరి బెంగాలీ భాషలో తర్జుమా into చేశాడు. Sanskrit, సంస్కృత భాష into Marathi, మరాఠీ భాషలో, into Hindi, హిందీ భాషలో, many more languages. ఇంకా ఎన్నో భాషల్లో. One single person, కేవలం ఒకే ఒక వ్యక్తి, not so well qualified, కేవలం ఎంతో గొప్ప అర్హత కలిగిన వ్యక్తి just an కాదు. ordinary shoemaker. కేవలం ఒక సాధారణమైనటువంటి చెప్పులు కుట్టేటువంటి వాడు. He came to this land. అతడు ఈ భూమి మీదకి వచ్చాడు. He founded the Serampur Bible College also. అతడు మరి శరంపూర్ లో ఒక బైబిల్ కళాశాల He ప్రారంభించాడు. started the primary and the secondary schools in India. ఐక భారతదేశంలో ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్ తను స్టార్ట్ He చేశాడు. was crucial for advocating and bringing the social reforms in our country. కాబట్టి మరి చదువు విషయంలో అంతేకాదు సమాజ సేవ విషయంలో కూడా ఎన్నో రకాల మార్పులు తీసుకొచ్చాడు. During those days, sati was very common. ఆ దినంలో సతీ సహగమనము అనేటువంటిది ఎంతో మరి సర్వసాధారణంగా If ఉంటుంది. the husband died, ఎవరైనా భర్త గారు చనిపోతే the woman also will be burnt alive along with the husband. ఆ యొక్క చనిపోయినటువంటి భర్తతో కూడా సజీవంగా ఉన్నటువంటి భార్య కూడా సజీవ He దహనం was చేయబడుతుంది. crucial in bringing this reform in our place. కాబట్టి అది ఆ దినాల్లో మరి ఎంతో భయంకరంగా ఉంటుంది కదా, దానిలో ఒక నూతన పరిచాడు. He wrote many grammar books also. అతను ఎన్నో మరి గ్రామర్ కి సంబంధించిన ఎన్నో విషయాలు He రాశాడు. established many churches also. అది ఎన్నో దేవునికి సంఘాలు కట్టాడు. One single man. కేవలం ఒకే ఒక వ్యక్తి. What was he? ఎవరు ఆ వ్యక్తి? He was an ordinary shoemaker. అదొక సాధారణమైనటువంటి చెప్పులు కుట్టే But వ్యక్తి. he translated Bible into so many languages. కానీ అతడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అనేక భాషల్లో తర్జుమా He చేశాడు. was the one who said, అతని గురించి ఏం రాయబడింది? expect great things from God అతడు ఏమని చెబుతాడంటే దేవునిని గొప్పవి ఆశించు, and also attempt great things from God. దేవుని కొరకు గొప్పవి చేయి. My dear brothers and sisters, మా ప్రియమైన సహోదర సోదరి, it doesn't really matter who you are. నీవు ఎవరు అనేటువంటిది పెద్ద సంగతి కాదు. It doesn't really matter. అది పెద్ద సంగతి ఏం కాదు. Your family background doesn't really matter. నీ వెనక నీ కుటుంబం ఎవరనే సంగతి కాదు. Your education doesn't really matter. నీ చదువు ఏంటనేది సమస్య కాదు. Whether your family rejected you doesn't really matter. బహుశా నీ కుటుంబము చేత నువ్వు తృణీకరించబడినప్పుడు పెద్ద సంగతి కాదు. When the people may put a label upon your life saying that he is of no use. ఇతడు మరి ప్రజలందరూ కూడా కలిసి ఇతడు పాపాత్ముడు, ఇతడు ద్వారా ఏ పనికి రాదు అని చెప్పి బహుశా ప్రజలందరినీ అనవచ్చు. It doesn't really matter. అది పెద్ద సంగతి కూడా ఏం కాదు. What matters ఏంటి సంగతి? when you come to Jesus ప్రభుని యేసుక్రీస్తు దగ్గరికి వస్తే and submit and commit yourself to the Lord. ఆ ప్రభుని యేసుక్రీస్తుకి నువ్వు అర్పణ చేసుకుంటే He chooses you. ఆయనను ఏర్పరచుకుంటాడు. He is also inviting you. ఆయన నిన్ను కూడా పిలుస్తున్నాడు. Will you attempt greater things for him? నీవు ఆయన కొరకు గొప్ప కార్యములు చేయడం కొరకు Are you anticipating greater things for the Lord Jesus Christ? నీవు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఆశ నీకు కలుగుతుంది. David was an ordinary shepherd boy. దావీదు ఒక సాధారణమైనటువంటి గొర్రెల కాపరి. Ordinary shepherd boy taking care of the sheep in the wilderness. అరణ్యములో ఆ యొక్క గొర్రెలను తాను చూసుకునేటువంటి వాడు. His father also did not think of the possibility that he'll be the king. అతడు రాజు అవుతాడన్న సంగతి ఆ యొక్క అంశం గురించి సొంత తండ్రి కూడా ఆలోచన చేయలేదు. But God has chosen him. కానీ దేవుడు తను ఏర్పరచుకున్నాడు. God has chosen him. దేవుడు అతను ఏర్పరచుకున్నాడు. Ordinary fishermen, సాధారణమైనటువంటి చేపలు పట్టేవారు. God has chosen them. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. A violent man, ఒక హింసాత్మకమైన వ్యక్తి, God has chosen. దేవుడు ఆ వ్యక్తిని An ఏర్పరచుకున్నాడు. ordinary shoemaker, ఒక సాధారణమైనటువంటి చెప్పులు కుట్టేటువంటి God వాడు, has chosen him. దేవుడు ఆ వ్యక్తిని కోరుకున్నాడు. He wants to choose you this evening. ఈ యొక్క సాయంకాల వేళ నిన్ను కూడా కోరుకుంటున్నాడు. What do you say about that?
నీవేం చెబుతావు దాని విషయం? Though you are least among all the places in Judah, నీవు యూదా పట్టణంలో అన్నింటిలో కూడా అల్పమైనటువంటి దానివి కావచ్చు. you are the least among all the things. నువ్వు అన్నిటికంటే స్వల్పమైన వ్యక్తి కావచ్చు. Yet God wants to choose you. అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. Will you say a small prayer this night? ఈ రాత్రికాల వేళలో నువ్వు ఈ చిన్న ప్రార్థన చేయగలుగుతావా? Lord, I'm an unworthy vessel. ప్రభువా, నేను ఏ మాత్రము యోగ్యత లేని పాత్ర. I don't know how to speak also. ప్రభువా, ఏ రీతిగా చెప్పాలో మాట్లాడో కూడా నాకు తెలియదు. I don't know how to study the Bible also. నేను దేవుని వాక్యం అనేటువంటి బైబిల్ ఏ రీతిగా చదవాలో నాకు తెలియదు. I do not know how to do the ministry also. పరిచర్య ఏ రీతిగా చేయాలో కూడా నాకు తెలియదు. I do not know what I'll be really able to do. నేను ఏం చేయాలనే సంగతి వాస్తవంగా నాకు ఏం తెలియదు. I just want to come and place myself in your hands. ప్రభువా, నన్ను నాకు నేనుగా నీ సన్నిధికి You do అప్పగించుకుంటున్నాను. something with my life. ప్రభువా, నా జీవితం ద్వారా నువ్వు ఏదైనా చేయి. I keep my life in your hands, ప్రభువా, Lord. నా జీవితమును నీ చేతుల్లో పెడుతున్నాను. You know, there is so much of fishy smell in my life. ప్రభువా, నా దగ్గర ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. So much of fishy smell. I'm an ordinary, chapal kampu. ఎన్నో నాకు లోపల మరి ఎన్నో రకమైనటువంటి చేపల కమ్ము లాంటి ఆ కంపు ఎంతో ఉంది. But I come before you this evening. ప్రభువా, ఈ సాయంకాల వేళ నీ సన్నిధికి I వస్తున్నాను. place it in your hands. ప్రభువా, నన్ను నీ చేతికి అప్పడవేసుకుంటున్నాను. Please take my life. ప్రభువా, నా జీవితంను తీసుకో. Take my life as an offering. ప్రభువా, నా ఒక అర్పణగా నా జీవితాన్ని తీసుకో. I want to serve you. ప్రభువా, నిన్ను సేవించాలని I want to ఇష్టపడుతున్నాను. live for you. నేను నీ కొరకు జీవించాలని I want to ఇష్టపడుతున్నాను. be a witness for you. నీ కొరకు నేను సాక్షిగా I do ఉండాలనుకుంటున్నాను. not know what you want to do with my life, నా జీవితం ద్వారా నువ్వు ఏం చేయదలుచుకున్నావు నాకు తెలియదు. but I place it before thy hands. కానీ ఇదిగో నీ చేతుల్లోనికి నేను Is that అప్పగిస్తున్నాను. your prayer this night? ఒకవేళ ఈ రాత్రి ఈ ప్రార్థన నీదైతే గనక Can you close your eyes దయచేసి మీ కళ్ళు మూసుకుంటారా? and say this prayer to the Lord? ఈ చిన్న ప్రార్థన ప్రభుతో చెప్పండి. Lord, I'm an unworthy person. ప్రభువా, నేను యోగ్యత లేనటువంటి వాడు. I'm the least among all the people in my clan. నా యొక్క గోత్రములు అన్నిట్లో కూడా నా ఇంటి వారందరిలో కూడా నేను చాలా I'm the least among all the people in my family. నా కుటుంబం అంతట్లో కూడా నేను కనిష్ఠుడను. Oh, they put a label on me, dear Lord. They put a label on me that I'm useless. ప్రభువా, వారందరూ కూడా నన్ను ఎన్నిక లేని వాడని చెప్పి నన్ను తృణీకరించారు. I do not know what I can do for you. ప్రభువా, నీ కొరకు నేను ఏం చేయాలో నాకు తెలియదు. The whole world is against me. ప్రభువా, లోకమంతా కూడా నాకు వ్యతిరేకంగా The ఉంది. people are against me. ప్రజలు నాకు వ్యతిరేకంగా ఉన్నారు. But I come before you, dear Lord. ప్రభువా, ఇదిగో నేను నీ ఎదుటకు వస్తున్నా. I want you to shine upon me. ప్రభువా, నన్ను వెలిగించుము. I am in darkness, O Lord. ప్రభువా, నేను చీకటిలో ఉన్నాను. There is deep darkness around me, O Lord. ఓ ప్రభువా, నా చుట్టూ భయంకరమైన అంధకారం అలుముకొని ఉంది. There is deep darkness within me, O Lord. ఓ ప్రభువా, భయంకరమైన అంధకారం నా లోపల కూడా ఉంది. Won't you arise and shine upon me, O dear Lord? ఓ ప్రభువా, నన్ను వెలిగించు. Oh, let your glory shine upon me this night, O Lord. ఓ ప్రభువా, నీ యొక్క వెలుగు చేత, నీ మహిమ వెలుగు చేత నన్ను వెలిగించు. I'm an unworthy person, O Lord. ప్రభువా, నేను ఏమాత్రం కూడా ఎన్నిక లేని వాడను. I'm a scary person. ప్రభువా, నేను హింసించేవాడను. I don't have any guts to stand before the people. ప్రభువా, నేను పిరికివాడిని, నీ ఎదుట నిలబడడానికి ఏమాత్రం యోగ్యత లేదు. I will not be able to stand against the Midianite army. ప్రభువా, మా యొక్క విద్యాన్ని ఏ రీతిగా నిలబడి నేను కూడా నిలబడలేక. I'm a very fearful person, O Lord. ప్రభువా, నేను ఎంతో మరి పిరికివాడుగా ఉన్నాను. How can I stand before this vast army, O Lord? ప్రభువా, ఇంత గొప్ప సైన్యం ముందుట నిలబడడానికి నాకు ఏ మాత్రం యోగ్యత ఉంది? I'm not fit for this one, O Lord. ప్రభువా, దీనికి ఏ మాత్రం యోగ్యుని కాను. I'm not fit for your service, O Lord. ప్రభువా, నీ సేవకుని యోగ్యుని కాను. I have gone far away from you in my life. ప్రభువా, నా యొక్క జీవితానికి నీకు దూరంగా వెళ్ళవాడు. I did terrible things against you, O Lord. ఓ ప్రభువా, నీకు వ్యతిరేకంగా ఎంతో భయంకరమైన జీవితం చేశాను. But this evening I come before you. ప్రభువా, ఈ సాయంకాలం నీ వ్యతిరేకంగా వస్తున్నాను. I just come before you just as I am. ప్రభువా, నేను ఏ రీతిగా ఉన్నానో అట్టి రీతిగా ప్రభువా నీ సన్నిధికి వస్తున్నాను. And accept me, dear Lord Jesus. ప్రభువా, నన్ను అంగీకరిస్తావా? Just take me as I am, O Lord. ఓ ప్రభువా, నీ చేతికి నన్ను తీసుకో ప్రభువా. I submit my life to you. ప్రభువా, నా యొక్క జీవితానికి సమర్పణ I చేస్తున్నాను. submit my whole life into your hands, O Lord. నా జీవితం అంతటినీ కూడా ఎదుగు నీ చేతిలో పెడుతున్నా I ప్రభువా. do not know what you're going to do with my life. ప్రభువా, నా యొక్క జీవితంతో నువ్వు ఏం చేస్తావు నాకు I తెలియదు. place myself as a living sacrifice on your altar, O Lord. ప్రభువా, ఇదిగో సజీవ యాగముగా ఈ యొక్క బలిపీఠం మీద నీకు అప్పగించుకుంటున్నాను. This night I come before you, O Lord. ప్రభువా, నీకు ఈ రాత్రి నీ సన్నిధికి వస్తున్నాను. Accept me, dear Lord ఓ Jesus.
ప్రభువా నన్ను అంగీకరించు. And accept me, dear Lord. ఓ ప్రభువా నన్ను అంగీకరించు. I do not know what you will do with my life, ఓ ప్రభువా నా జీవితం ద్వారా నువ్వు ఏం చేస్తావు నాకు but I తెలియదు. want to commit myself to you, dear Lord Jesus. ప్రభువా నన్ను నీకు సమర్పణ చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. I lay myself before your altar, O ప్రభువా Lord. నీ సన్నిధిలో నీకు బలిపీఠం ఎదుట నేను పడవేసుకొనిచున్నాను. Yes, Jesus. ఓ ప్రభువా Do something with our lives, O Lord. ప్రభువా నా జీవితం ద్వారా ఏదైనా చేయి. Help us, dear Lord Jesus. ప్రభువా నాకు సహాయం చేయి. Arise and shine. ప్రభువా నన్ను వెలిగించు. Let your glory be manifested, dear Lord Jesus. ప్రభువా నీ యొక్క మహిమ నా యొక్క జీవితం ద్వారా ప్రకటించడానికి సహాయపడు. I want to give you all the glory. నీకే సమస్తమైన మహిమ. We ask all this in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.